గంజాయి డ్రగ్స్ కూడా ఏ విధంగా ఎగుమతులు చేశారో, అలాగే ఏ విధంగా కొన్ని దిగుమతులు చేసుకున్నారో వీటన్నిటికీ సంబంధించి ఒక నివేదిక అయితే సిద్ధమైపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఆదేశాల అనుసరించి త్వరలోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆట కట్టించే అవకాశం ఉంది. ఆయనకి సహకరించిన కొడాలి నాని, కారుమూరి నాగేశ్వరరావు అలాగే మరికొంతమంది ఆట కూడా కట్టించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చింత చచ్చినా పులుపు చావలేదంటారు కదా, అదేవిధంగా అధికారాన్ని కోల్పోయినా అహంకారం మాత్రం దిగలేదు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి గుంజుళ్లు తీయించి మూలన కూర్చోబెట్టినా కూడా ఏ మాత్రం పొగరు తగ్గలేదని ఈరోజు మరొకసారి స్పష్టమైంది. ఎందుకంటే కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడు ఒక అతను అక్రమంగా ఏమాత్రం అనుమతులు తీసుకోకుండా, ప్లాన్ లేకుండా ఒక భవనాన్ని కడుతూ ఉన్నాడు. ఈ భవనానికి సంబంధించి ఫిర్యాదులు వెళ్ళాయి. మున్సిపల్ అధికారులు కూడా నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు కూడా భవనానికి అంటించారు. అయినా కూడా ఏమాత్రం స్పందన లేదు. స్పందన లేకపోవడంతో మున్సిపల్ అధికారులు ఆ భవనాన్ని కూల్చివేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో అక్కడికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చేసి పోలీసుల్ని, మున్సిపల్ అధికారుల్ని బండ బూతులు తిట్టి, పోలీసులు అడ్డుకుంటున్నా కూడా వాళ్ళని తోసేసి మరి తన రౌడీయిజాన్ని మరొకసారి ప్రదర్శించాడు. ద్వారంపూడి అనుచరులకు కూడా మున్సిపల్ అధికారులపైన గిట్టకలతో కూడా దాడి చేసిన సందర్భం అయితే ఉంది. చాలా కష్టపడాల్సి వచ్చింది పోలీసులంతా కూడా ద్వారంపూడి గారిని అక్కడి నుంచి పంపించేయడానికి. ఇదేమీ వైసీపీ పాలన కాదు, కూటమి పాలన. పోలీసుల అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. మీ విధులకు ఆటంకం కలిగించి మీ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఎవరైతే ఏంటి, ఎమ్మెల్యే అయితే ఏంటి, మాజీ ఎమ్మెల్యే అయితే ఏంటి, స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. మంత్రి గారి సతీమణి నాకు ఎస్కాట్ రావాలి అంటే ఇలాంటి పక్కన పెట్టండి, అధికారులు గౌరవించండి అని ఆయన సొంత పార్టీ మంత్రులకే, ఎమ్మెల్యేలకే చెప్తా ఉంటే కుటుంబ సభ్యులకి ఒక మాజీ ఎమ్మెల్యే, విపక్షంలో ఉన్న పార్టీ ఆయన తోస్తే ఎందుకు పట్టించుకున్నారో కాకినాడ నాకు అర్థం కావట్లేదు. ఎందుకు పట్టించుకోలేదు, సీరియస్గా ఎందుకు తీసుకోలేదు. సో ఆ విధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మరొకసారి రౌడీజాన్ని ప్రదర్శించారు. ఎందుకంటే ఆయన బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అందుకనేమో మరి ఎక్కడ జైలుకి వెళ్లాల్సి వస్తుందో అని. ఎందుకు అంటే కాకినాడ కేంద్రంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేయని అరాచకాలు లేవు. అంటే మాచలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పొంగునూరుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా చంబల్లోలాగా తయారు చేశారో కాకినాడ సిటీని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముంబై లాగా తయారు చేశారు. అంటే డెవలప్మెంట్లో కాదు, మాఫియా, ముంబై మాఫియా లాగా తయారు చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలోనే చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ వెళ్ళినప్పుడు కూడా చాలా విమర్శలు, ఆరోపణలు చేశారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. కాకినాడ పోర్టు ద్వారా ఆఫ్రికన్ దేశాలకి రేషన్ బియ్యాన్ని అమ్ముకొని కోట్లాది రూపాయలు గడిస్తూ ఉన్నారు అని అప్పట్లో ద్వారంపూడి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మాటల యుద్ధం నడిచింది. నిరూపిస్తే అది చేస్తా, ఇది చేస్తా అని ఏవేవో మాట్లాడారు, పరుష పదజాలం వాడారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు సవాళ్ళు కూడా విసిరారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏమైంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జనసేన పార్టీ ఎమ్మెల్యే తెనాలి నాదెండ్ల మనోహర్ గారు ఆయనకే పౌర సరఫరాల శాఖ అప్పచెప్పారు. పౌర సరఫరాల శాఖగా మంత్రిగా చేపట్టిన నాటి నుంచి ఆయన రంగంలోకి దిగేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గోడౌన్లని, రేషన్ బియ్యం నిల్వ ఉంచుతున్న మిల్లులు ఇవన్నీ కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. స్టాక్ అంతా కూడా తనిఖీలు చేసి ఇది అక్రమ నిల్వ అని తెలిస్తే సీజ్ చేసి పారేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక 3 రోజుల క్రితం కాకినాడలో కూడా ఆయన పర్యటించారు. కాకినాడలో చాలా గోడౌన్లో, చాలా మిల్లుల్లో విస్తృతంగా తనిఖీలు జరిపారు. ఒక చోటైతే గోడౌన్లో ఏకంగా 4,700 టన్నుల రేషన్ బియ్యం నిల్వ చేసి పెట్టారు. ఓడల్లోకి ఎక్కించి విదేశాలకి పంపించడానికి దాన్ని సీజ్ చేశారు. సో కాకినాడ కేంద్రంగా పెద్ద ఎత్తున రేషన్ దందా నడుస్తోంది అనడానికి సాక్ష్యాధారాల్ని నాదెండ్ల మనోహర్ గారు సంపాదించారు. ఆయనకు బాగా కలిసి వచ్చిందనుకుంటా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయన తండ్రి ఏమో పౌర సరఫరా సంస్థ చైర్మన్గా ఉన్నారు భాస్కర్ రెడ్డి గారు. అలాగే ద్వారంపూడి సోదరుడు వీరభద్రారెడ్డి ఆయనేమో రాష్ట్ర మిల్లర్ల సంఘం అధ్యక్షుడుగా ఆయన ఉన్నారు. అలాగే ద్వారంపూడి గారి అనుచరులకు సంబంధించిన మిల్లులు, వ్యవహారాలు, సీజ్ చేసిన వాటిని తరలించే గోడౌన్లు ఇవన్నీ కూడా ఆయన అనుచరులే ఉన్నాయి. ఆల్రెడీ కొడాలి నాని గారు పౌర సరఫరా శాఖ మంత్రిగా ఒక 2.5 ఏళ్ళు పనిచేశారు.
ఆ తర్వాత వచ్చిన కారుమూరి నాగేశ్వరరావు ఆయన ఒక 2.5 ఏళ్ల దాకా ఆయన కూడా పనిచేశారు. సో ప్రభుత్వం చేతిలో ఉంది, మంత్రుల చేతుల్లో ఉన్నారు, తండ్రి సోదరుడు అనుచరులు మొత్తం కూడా ఇదే దందా. అందుకనే లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి ఒక 2,12,000 టన్నుల రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తుంది కార్డుదారులందరికీ కూడా, పేదలందరికీ కూడా. కొన్ని దొంగ కార్డులు ఉన్నాయి. సో ఆ దొంగ కార్డులకు సంబంధించి మరి వీళ్ళే సృష్టించి ఉండొచ్చు. వాటి ద్వారా వచ్చిన బియ్యాన్ని వాటిని స్టోర్ చేయడం. కొంతమంది ఏంటంటే రేషన్ బియ్యం తీసుకుంటారు కానీ తినరు వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి 8 రూపాయల నుంచి 10 రూపాయలు 12 రూపాయలకి కిలోని కొని దాన్ని తరలించటం. ఈ విధంగా పెద్ద ఎత్తున కాకినాడ పోర్టు ద్వారా తరలించిన పరిస్థితి ఉంది. కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకుని రేషన్ బియ్యమే కాదు గంజాయి కూడా సరఫరా చేశారు, డ్రగ్స్ కూడా దిగుమతి చేసుకున్నారు అని. అంటే ఈ దందా ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఏకంగా సొంత ఓడలే కొనేశారు, సొంత పడవలే కొనేసి, పడవలంటే చిన్న చిన్నవి కాదు, ఓడలు, సొంత ఓడలే కొనేసి ఆ ఓడల ద్వారా వీటిని విదేశాలకి, ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలకి సరఫరా చేసి వందల కోట్లు కాదు వేలాది కోట్ల రూపాయలు సంపాదించారు అనడానికి ఆధారాలు, సాక్ష్యాలు ఆల్రెడీ ప్రభుత్వానికి చిక్కాయి. నాదెండ్ల మనోహర్ గారు ఆల్రెడీ నివేదిక సమర్పించారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. సో ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద దందా. సో ఇది ద్వారంపూడి గారే సంపాదించింది కాదు, ఎంతో కొంత తాడేపల్లికి కూడా కమిషన్ వెళ్తుంది. అర్రే ప్రతి దాంట్లో మనకు కమిషన్ కావాల్సిందే. ఇంత పెద్ద దందా నడుస్తూ ఉంటే దాంట్లో కమిషన్ రాదా చెప్పండి. సో ఇక్కడ కూడా కమిషన్ అయితే తాడేపల్లికి వెళ్ళినట్లుగా సమాచారం. సో ముఖ్యమంత్రి గారి ఆదేశాలు రాగానే దీనిపైన సమగ్ర విచారణ చేయటం, మరింత లోతుగా కేసులు నమోదు చేయడం, బహుశా కొద్ది రోజుల్లోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇబ్బందులు తప్పవు, ఆయనకు చెక్ పెట్టబోతా ఉన్నారు, అరెస్టులు కూడా తప్పవు అన్న ప్రచారం అయితే రాజకీయ వర్గాల్లో నడుస్తూ ఉంది. ఆయనతో పాటుగా ఆయన సహకరించిన కొడాలి నాని గారు, ఆయన ఏ రోజు కూడా మరి పౌర సరఫరాల శాఖ మంత్రిగా తనదైన ముద్ర వేసిందేమీ లేదు. కొడాలి నాని అసలు ఆ శాఖలో ఏం జరుగుతూ ఉంది అని సన్నబియ్యం ఇస్తామని చెప్పారు అప్పట్లో ప్రభుత్వం అధికారంలోకి రాకముందు. వైసీపీ వచ్చాక ఏ అమ్మ మొగుడిస్తామన్నాడు, సన్నబియ్యం అని మాట మార్చిన వ్యక్తి కొడాలి నాని. ఆ శాఖను గాలికి వదిలేసి ద్వారంపూడి లాంటి వాళ్ళకే వదిలేసి రేషన్ అంతా మీరు హ్యాపీగా చేసుకుని నా కమిషన్ నాకు ఇవ్వండి అన్నట్లుగా కొడాలి నాని గారు వ్యవహరించారు. అదే క్రమంలో అసలు ఆ శాఖను పట్టించుకుంటే కదా ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తా పౌర సరఫరాల శాఖకు సంబంధించి గోడౌన్లను తనిఖీ చేయడం, అలాగే పేదలకు పంపిణీ చేయాల్సిన సరుకులు ఏవైతే ఉంటాయి, ఇప్పుడు పంచదార కూడా ఇవ్వబోతా ఉన్నారు, కందిపప్పు, ఇవన్నీ కూడా. సో వాటికి సంబంధించి వాటి నాణ్యత ఎలా ఉంది, నాణ్యత లేకపోతే వాటి వెంటనే తిరిగి పంపించేయడం, ఇవన్నీ కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. నిజంగా మంత్రులంతా కూడా అటు జనసేన పార్టీకి సంబంధించి నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మంత్రులందరూ కూడా అలుపెరకుండా తిరుగుతూ ఉన్నారు, రెస్ట్ లేకుండా. ఆ శాఖలపైన పట్టు సాధించడం కానీ, ఆ శాఖలపైన సమీక్ష కానీ ఫ్రీగా చేస్తూ ఉన్నారు. సమీక్షలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జమానాల లేదు కదా. మంత్రులు సమీక్ష చేయడం వాళ్ళకి చేత కాదు, అసలు వాళ్ళకి తెలియదు. తెలిసినా పర్మిషన్ తీసుకోవాలి, తాడేపల్లి పర్మిషన్, సజ్జల రామకృష్ణారెడ్డి పర్మిషన్ తీసుకోవాలి, హోంశాఖ రివ్యూ చేయాలన్నా, పౌర సరఫరాల శాఖ రివ్యూ చేయాలన్నా, జలవనరుల శాఖ రివ్యూ చేయాలన్నా. మొన్ననే కదా చెప్పింది అంబటి రాంబాబు గారు. పోలవరం ఏమో నాకే అర్థం కాలేదు అని. అలాంటి వాళ్ళు మంత్రులు మన కర్మ. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించారు. సో ఇప్పుడు నిజంగా మంత్రుల దూకుడు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి. ఎవరైతే 5 ఏళ్ల పాటు ద్వారంపూడి గారిలాగా రాష్ట్రాన్ని, రేషన్ బియ్యాన్ని, పేదల్ని పీల్చి పిప్పి చేశారో వీళ్ళందరూ కటకటాలు లెక్కబెట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడు ద్వారంపూడి గారు ఏదైతే అధికారం కోల్పోయినా పోలీసులపైన దాడి చేశారో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే ద్వారంపూడి గారిలాగా మరి కొంతమంది వైసీపీ నాయకులు అరే ఏం పర్లేదు కొట్టినా పోలీసుల్ని, జనాన్ని కొట్టినా పట్టించుకోవట్లేదు, మళ్ళా మనం రెచ్చిపోవచ్చు అని మరికొంతమంది వైసీపీ నాయకులు కలుగుల్లోంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. అందరినీ అనడం లేదు, కలుగులోంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ చెక్ పెట్టడానికి, వాళ్ళందరిలో ఒక భయాన్ని నింపడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఈ వీడియో పైన ద్వారంపూడి గారి దందా బయటకు రావడం పైన, పోలీసుల పైన జులుం పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.